హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీతి టాక్స్. మార్నింగ్ ఇలా హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను. ఈ చలికాలంలో రోజుకు ఒకసారైనా హాట్ వాటర్ తాగాలనిపిస్తుంది. మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తూ అయితే తాగేస్తున్నాను. టైం వచ్చేసి మార్నింగ్ 6 అయింది. మార్నింగ్ భలే ప్రశాంతంగా ఉంటుంది కదా, వ్యూ కూడా బాగుంది. చేపలను చూస్తే ఇక్కడే కూర్చుండిపోయా. ఆ గోల్డ్ ఫిష్ చూసారా, భలే డ్యాన్స్ వేస్తుంది కదా. పొద్దున్నే చేపలను చూస్తుంటే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. మీ ఇంట్లో కూడా ఎక్వేరియం ఉందా? ఇక ఈరోజు మేము వేసిన ముగ్గు అయితే చూసేయండి. ముగ్గుకి మంచిగా రంగులు అయితే వేసేసాము. సంక్రాంతి వస్తుంది కదా, అందుకే రంగురంగుల ముగ్గులు. నేను ముగ్గుకి రంగులు మాత్రమే వేస్తాను, ముగ్గేను. ఒకవేళ వేయాల్సి వస్తే చాక్ పీస్తో అయినా వేస్తానేమో కానీ ముగ్గుతో మాత్రం వేయను. మనం ముగ్గనే అనుకుంటాము కానీ లాస్ట్కి అది చేతబడిద్ది. అందుకే నేను ముగ్గు జోలికి వెళ్ళాను తొందరగా. అమ్మ ముగ్గు వేస్తే నేను రంగులు వేస్తాను. మరి మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మా ముగ్గు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇక ఈవినింగ్ అయితే గోదాదేవి కళ్యాణం జరుగుతుందని అయితే వెళ్ళాము. ఇది గుడి అయితే కాదు, సంక్రాంతి సంబరంగా ఇలా దేవుణ్ణి అయితే పెట్టి పూజ చేస్తున్నారు. ఇది చూడటానికి చాలామంది అయితే వస్తున్నారు. అన్నట్టు మీకు గోదాదేవి గురించి తెలుసా? అసలు గోదాదేవి కళ్యాణం ఎందుకు చేస్తారో తెలుసా? ఏంటి తెలీదా? ఏం పర్లేదు, ఇప్పుడు నేను చెప్తాను, తెలుసుకోండి. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడైన భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోని శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తెలియాడుతూ లోకాన్ని రక్షించడాన్ని నమ్మకం. అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలను అర్పిస్తూ ఉండేవాడు. విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టానాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన అల్వారులో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియల్వారు అంటే పెద్ద అల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియల్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు. విష్ణు చిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు. విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసులో వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరులో ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు, తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంటపడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపింది. వారికి వ్రత విధానాలను తెలియజేసింది. తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోద. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవికి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునికి వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు.
పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.